సైబీరియాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. -56 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయంటే ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు ఎంత దారుణంగా ఉందో. భూమి మీద అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత ఇదే. ఇక సైబీరియాలో 3 రోజులుగా మంచు వర్షం కురుస్తోంది. స్కూళ్ళు, ఆఫీసులు అన్నీ క్లోజ్. మంచులో ఇండ్లన్నీ కురుకుపోయాయి. ప్రజలు అసలు బయటికి రాలేని పరిస్థితి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే ఛాన్స్ ఉంది. -70 డిగ్రీలకు చేరే అవకాశం ఉంది. ఒక్కసారి ఊహించండి, అంత ఉష్ణోగ్రతలు ఉంటే ఇక మనుషులు ఎలా మనుగడ సాగిస్తారు? చాలా దారుణంగా ప్రపంచంలోనే అత్యంత తక్కువ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతంలో ఒకటిగా సైబీరియా రికార్డులకు ఎక్కిన సంగతి తెలిసిందే. అక్కడ సాధారణంగానే -40 అలా ఉంటాయి. చాలా దారుణంగా ఉంటాయి ఉష్ణోగ్రతలు. అంటార్కిటికా, అలస్కా లాంటి ప్రాంతాలతో పాటు నార్వే ఇలాంటి ప్రాంతాల్లో మనం తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. న్యూజిలాండ్ అనే ప్రాంతాల్లో పూర్తిగా చలి ఎక్కువగా ప్రభావితమయ్యే ప్రాంతాలు. కానీ సైబీరియా అంతకు మించి. సైబీరియాలో ప్రస్తుతం -56 డిగ్రీలు ఉష్ణోగ్రత అంటే మనుషులు బయటకు వస్తే మన జుట్టు, మన కనుబొమ్మలు, మన కను రెప్పలు అన్నీ కూడా వచ్చిన సెకండ్లలోనే పూర్తిగా ఇలా మంచుతో ఇలా అతుక్కుపోతాయి. చాలా దారుణంగా ఉంటుంది. ఒక్కసారి ఊహించుకోండి, -56 ఎంత దారుణంగా ఉంటుందో. ఇక ఇది -70 కూడా వెళ్ళొచ్చు అంటున్నారు. ఒకవేళ బహుశా అదే కనుక జరిగితే, ఇంత దారుణమైన ఖచ్చితమైన ఉష్ణోగ్రతలు కనుక నమోదైతే అప్పుడు మనుషులు మనుగడ సాగించగలరా? ఎంత దారుణంగా ఉంటుంది ఊహించుకొని. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది సైబీరియాలో? ఎప్పుడు మంచు పర్వతాలతో కప్పబడి ఉండే సైబీరియాలో ఈ సహజమే అనుకుందాం, కానీ ఇది మరీ ఖచ్చితమైన ఉష్ణోగ్రతలు, చాలా కఠినమైన ఉష్ణోగ్రతలు ఇవి. గ్లోబల్ వార్మింగ్ కారణం వల్ల శీతలగాళ్ళ ప్రభావం ఎక్కువగా పెరిగి మరీ ఇలాంటి పరిస్థితులకు దోహదం చేస్తున్నాయా? ఇంత దారుణంగా మారుతున్నాయా? చూడండి ఒకసారి రష్యన్ సైబీరియాలో ఉన్నటువంటి పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో. అక్కడ వ్యక్తులు, అక్కడ నివసించే మనుషులు అక్కడ పరిస్థితులకు అనుగుణంగా తట్టుకొని జీవించగలరు. వాళ్ళ ఆహారపు అలవాటు, వాళ్ళ వస్త్రధారణ అంత భిన్నంగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. కానీ అంతవరకు ఓకే. కానీ అక్కడ కూడా మరీ ఎక్స్ట్రీమ్గా మారిపోతే ఇక వాళ్ళు కూడా తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. మనం ఏ మంగోలియాలోనో, సైబీరియాలోనో, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, నార్వే, ఇందాక చెప్పుకున్నట్టు కెనడా, అమెరికాలోని కొన్ని ప్రాంతాలు, యూటా లాంటి ప్రాంతాలు చాలా దారుణంగా ఉంటాయి. చూడండి, అదిగో కనుబొమ్మలు, కను రెప్పలు కంప్లీట్గా మంచుమయమైపోయాయి, అతుక్కుపోయినాయి మంచు. ఇంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సైబీరియాలో ఈ చలిగాళ్ళ ప్రభావం రికార్డు స్థాయిలో -56 డిగ్రీల ఉష్ణోగ్రత నేపథ్యంలో పూర్తిగా పాఠశాలన్నీ కూడా మూసివేశారు. ఇళ్లలోనే ప్రస్తుతం జనాలంతా చిక్కున్న పరిస్థితి. అసలు బయటికి రావాలంటేనే వణుకుతున్న పరిస్థితి. అక్కడ ముఖ్యంగా యాకుటియా, సైబీరియాలోని యాకుటియా ప్రాంతానికి సంబంధించిన దృశ్యాలు ఇవి. -56 పడిపోయిందంటే ఆ చలి తీవ్రత ఎంత దారుణంగా ఉందో. నాకు తెలిసి బహుశా భూమి మీద ఎక్కడా ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు లేవిక. ఇదే లీస్ట్ అనుకోవాలి. ఎగ్జాక్ట్లీ ఇంకెక్కడా ఈ రికార్డును బహుశా వాళ్ళ రికార్డును వాళ్ళే, ఆ ప్రాంతం వాసులు, అక్కడ వాతావరణ పరిస్థితులు బ్రేక్ చేస్తున్నాయి అనుకోవచ్చు మనం. భూమి మీద ఇంత తక్కువ అత్యల్ప ఉష్ణోగ్రతలు బహుశా ఎక్కడా ఇంకా ఇప్పటి వరకు ఎప్పుడు నమోదైనట్టుగా చరిత్రలో కూడా లేదు. ఇది చాలా దారుణంగా మారుతున్నాయి. చాలా కఠినమైన వాతావరణ పరిస్థితులు ఇవి. ఈ వాతావరణ పరిస్థితులు తట్టుకుని ఎలా ఉండగలరు? చూడండి, అక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయినా కూడా సెలబ్రేషన్స్ విషయంలో వెనకాడరు కాబట్టి చూడండి, ఆ మంచులోనే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. క్రిస్మస్ సెలబ్రేషన్స్, క్రిస్మస్ ట్రీ అదిగో అక్కడ, రెస్టారెంట్లు, వీధులు, కార్లు, ఇండ్లు అన్నీ మంచుతో కప్పబడి ఉన్నాయి. ఎక్కడా ఇంకా ఎటు చూసినా మంచే, ఇంకేముండదు. రోడ్ల పైన టన్నుల మంచు ఉంటుంది. వాటన్నిటిని తొలగించాలంటే ఆ జేసీబీ లాంటి వాహనాలు ఉపయోగించి తొలగిస్తారు. అవి కూడా మంచుతో కప్పబడి ఉంటే ఇంకా అంతకు మించిన ప్రత్యామ్నాయం కూడా ఉండదు. దారుణంగా ఉంటుంది. చాలా కఠినమైనటువంటి వాతావరణ పరిస్థితులు. ప్రపంచంలోనే అత్యంత శీతల నగరమైనటువంటి యాకుట్స్ ఉష్ణోగ్రత ఇది మరింత దిగజారిపోయింది. రికార్డు స్థాయిలో 56 పడిపోవడంతో పూర్తిగా ఘనీభవించిందంటే గడ్డ కట్టిందడ. ఆ శీతలగాళ్ళు, మంచు పూర్తిగా గడ్డ కట్టిపోయి ఎక్కడికక్కడ. ఒకసారి అర్థం చేసుకోండి, మన దగ్గర ఇప్పుడు టెంపరేచర్లు సంగారెడ్డి జిల్లా కోయిర్లో 5 డిగ్రీలు, 4.5 డిగ్రీలు నమోదవుతున్నాయి. మన దగ్గర హైదరాబాద్లో 10 లోపే నమోదవుతున్నాయి. 10-5 డిగ్రీలు తెలంగాణలో నమోదవుతున్నాయి. ఎలా ఉంది సిచ్యువేషన్? ఎంత దారుణంగా ఉంది. గజగజ వణికిపోతున్నాం మనం.
ఆ కోయిర్లో, సంగారెడ్డి దగ్గర కోయిర్లో 4.5 డిగ్రీలు 5 డిగ్రీలు ఉన్న అక్కడ అంతా వణికిపోతున్నారు. హైదరాబాద్లో రాత్రి అయితే 10 డిగ్రీల లోపే ఉంటుంది. తెలంగాణ మొత్తంలో 15 లోపే ఉంటున్నాయి. 17 లోపే, 20 కూడా కాదు, ఇంకా ఆ లోపే ఉంటున్నాయి. ఈ ఉష్ణోగ్రతకి మనమంతా గజగజ వణికిపోతున్నాం. పిల్లలు, వృద్ధులు, మహిళలు బయటికి రాలేని పరిస్థితి. సాయంత్రం 7 దాటిందంటే, ఇంకా 8 దాటిందంటే, ఇంతటి తక్కువ ఉష్ణోగ్రతలకి మనం ఇలా ఉంటున్నామంటే ఇది 5, 10, 15, 17, 20 వరకు అనుకోండి నేను చెప్పేది మన దగ్గర. ఇంకా అక్కడ -56 ఎలా ఉంటుంది? యాకుట్స్ అనే ప్రాంతంలో ఎంత దారుణంగా ఉంది, అక్కడ ప్రజలు ఎలా ఉంటున్నారు ఒకసారి అక్కడ సిచ్యువేషన్ అంటూ మనం చూద్దాం. ఒకసారి చూడండి డైరెక్ట్గా. చూసారుగా ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో. పూర్తిగా ఇక్కడ రష్యా రాజధాని సెయింట్ పీటర్స్బర్గ్ పరిస్థితి కూడా అంతే. ఆ చారిత్రాత్మక నగరం అక్కడ పక్కనే కాబట్టి, ఇక సైబీరియా, రష్యా అంతా పక్కనే కాబట్టి అక్కడ చాలా దారుణంగా ఉంది. అక్కడ రష్యన్ క్యాపిటల్ కూడా చల్లటి గాళ్ళు. అలాగే ఇప్పుడు ఈ సైబీరియన్ నగరమైన యాకుట్స్ -56. ఇప్పుడు మీరు చూస్తుందంతా అది యాకుట్స్ అనే ఒక సిటీ. పూర్తిగా వీధులు, భవనాలు, మధ్యలో ఉన్న ప్రతి దాన్ని ఘనీభవించిన మంచు. ప్రకృతి మనోహరంగా ఉంటుంది, అంతవరకు బాగానే చూడడానికి బ్యూటిఫుల్గా ఉంటుంది. కానీ అక్కడ చాలా దారుణంగా ఉంటాయి పరిస్థితులు. అది మనం ఫేస్ చేయలేం. చూడ్డానికి బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కానీ కఠినమైన పరిస్థితులు అవి. సో రష్యన్ వాతావరణ శాఖ ఏం చెప్తుందంటే ఉష్ణోగ్రతలు ఇంకా తక్కువగా ఉండడం వల్ల యాకుట్స్ ప్రస్తుతం భూమిపైనే అత్యంత శీతల ప్రదేశంగా మారింది. ఇక్కడ చలి తీవ్రం కొత్త ఏం కాకపోయినప్పటికి కూడా -40 ఉంటుంది సాధారణంగా ఇక్కడ. కానీ ఇది అక్కడ సైబీరియన్ గణాంకాల ప్రకారం ఇది అసాధారణమైన పరిస్థితులే. -40 నుంచి -56, -70 కూడా వెళ్ళొచ్చు. చూడండి ఎలా ఉంటుందో. -60 డిగ్రీలకు కూడా పడిపోయే ఛాన్స్ ఉంది, లేదా 70 పైగా కూడా పడిపోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ ఈ యాకుట్స్ అనే సిటీలో 3.5 లక్షల మంది ఉన్నారంట. చలిని తట్టుకోవడానికి వీళ్ళు కూడా అసాధారణ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏం లేదు, కళ్ళు తప్ప ఏం కనపడట్లేదు. కానీ బొమ్మలు కూడా, కానీ రెప్పలు కూడా మంచుకు ఘనీభవిస్తున్నాయి. చూడండి మాస్కో పరిస్థితి అంతే. రష్యా రాజధాని మాస్కో కూడా ఈ భయంకరమైన వాతావరణం నుంచి తప్పించుకోలేకపోతుంది. డిసెంబర్ 23, 24 మధ్య రాత్రి ఉష్ణోగ్రత అనేది -16 అక్కడ కూడా. ఇది ప్రస్తుతం ఈ వింటర్ సీజన్లో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలని రష్యన్ హైడ్రో మెటియాలజికల్ సెంటర్ చెప్తాను. దీనికి ఒక రాత్రి ముందు ఉష్ణోగ్రత -10.7 డిగ్రీల సెల్సియస్ పడిపోయింది. అయితే రాబోయే రాత్రుల్లో ఇది మరింత ఇంకా పెరిగే అవకాశం ఉంది. మాస్కో రికార్డు స్థాయిలో మంచు తుఫాన్తో సతమతం అవుతుంది. సైబీరియా, మాస్కో రెండిట్లో కూడా అక్కడ నివాసితులు అయితే చాలా ప్రమాదకరమైన పరిస్థితులకు, ఈ తక్కువ ఉష్ణోగ్రతలకు అక్కడ మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటున్నారు. గ్రహం మీద అత్యంత కఠినమైన, అంటే ఈ భూమండలం మీదనే, మొత్తం భూగోళం మీదనే అత్యంత కఠినమైన మనుగడ. ఇది ఒక ఓర్పుకు పరీక్ష. చాలా దారుణంగా ఉంది ఇది. ఇక్కడ పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నాయి. మరి శాస్త్రవేత్తలు వీటి గురించి అధ్యయనం చేస్తున్నారు. చాలా దారుణంగా ఉంది ఇక్కడ. అంటే చాలా దారుణమైన పరిస్థితులను ఎలా ఎదుర్కోబోతున్నారు, ఎలా ఉండబోతున్నాయి మాత్రం ఈ శీతల ప్రాంతంలో అనేక గుంతలు కూడా ఏర్పడుతున్నాయి. ఇప్పటికే వీటిని బుల్గాన్ అని కూడా పిలుస్తున్నారు గుంతలని. ఆ గుంతల నిర్మాణం కూడా ఆందోళనకు గురి చేస్తుంది. ఇదంతా కూడా సైబీరియాలో ఈ కొన్ని వాయువులు ఏవైతే ఉన్నాయో, కార్బన్ డైఆక్సైడ్, మిథేన్ వాయువులు వేల సంవత్సరాలుగా చిక్కుకుపోయినాయి. అవన్నీ వాతావరణ మార్పుల కారణంగా భూమిపై ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఇక మంచు కరగడం ప్రారంభిస్తే కనుక అవి క్రేటర్స్ ఏర్పడతాయని కూడా గతంలోనే ఆ గుంతలు ఏర్పడతాయని చెప్పి శాస్త్రవేత్తలు చెప్పారు. ఇప్పుడు అంటే ఈ గడ్డ కట్టి అక్కడ వాయువులన్నీ కూడా కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ ఇవన్నీ కూడా ఒక దగ్గర క్లబ్ అయిన తర్వాత ఏమైతే అవి కూడా మళ్ళీ వాతావరణ పరిస్థితులు మారిన తర్వాత కరిగిపోతుంటాయి. దాంతో గుంతలు ఏర్పడుతున్నాయి. ఇది మొన్నటి దాకా పరిస్థితి, ఒక 3-4 నెలల కింద పరిస్థితి. కానీ ఇప్పుడు భిన్నమైన వాతావరణం, గడ్డ కట్టుతుంది, ఘనీభవిస్తుంది. అదేమవుతుంది, మళ్ళీ వెదర్ చేంజ్ అయ్యాక అవి మళ్ళీ గుంతలు ఏర్పడుతూ కరుక్కుంటూ పోతాయి క్రేటర్స్ రూపంలో. సో ఇదంతా కూడా గ్లోబల్ వార్మింగ్ ఇష్యూ. సైంటిస్టులు అంతా కూడా దీనిపైన అధ్యయనం చేస్తున్నారు. ఇప్పటికైతే భూమండలం మీద, ఈ భూగోళం మీద అత్యల్ప ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతం అయితే యాకుట్స్, సైబీరియా. రైట్, కీప్ వాచింగ్.